హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్ అన్న పేర్లు అసలు తనకు నచ్చవని అన్నారు పవన్ కళ్యాణ్. హాలీవుడ్లోని ప్రొఫెషనలిజం, కమిట్మెంట్ ను మనం నేర్చుకోవాలని అన్నారు. వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైన్ ఎలిజిబిలిటీని కూడా మనం తీసుకురాగలగాలని సూచించారు. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచి జరగాలి అన్నదే తన ఉద్దేశమని అన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ కు పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతినిచ్చారు. 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు పోలీసులు. నిర్మాతే పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. సరైన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, రద్దీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు పోలీసులు. పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ కి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ ఆడియో ఫంక్షన్ కు గాను పోలీసులు షరతులతో కూడినటువంటి అనుమతిని మంజూరు చేశారు. 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. అలాగే నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. సరైన పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అలాగే రద్దీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే నిర్మాతే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు పోలీసులు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే నిర్మాత పూర్తి బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచనలు జారీ చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కేవలం 1000 నుంచి 1500 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? హరిహర వీరమల్లు ఆడియో ఫంక్షన్ సంబంధించి దాదాపు నిన్నటి నుంచి కూడా ఆ పర్మిషన్ కి పూర్తిగా అనుమతి నిరాకరించారు. అయితే ఇవాళ ఉదయం అటు సినిమా పెద్దలు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా చర్చ జరిగిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హరిహర వీరమల్లు ఆడియో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి అనుమతిస్తూ అటు పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ జరిగే ప్రతి సంఘటన, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరుగుతుందో దానికి పూర్తి బాధ్యత నిర్మాతదే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అందుకు సంబంధించి అండర్టేకింగ్ గా ఒక లిఖితపూర్వకంగా ఇచ్చిన పక్షంలోనే అనుమతి ఇస్తామని చెప్పి షరతు విధించారు. దీంతో పాటుగా 1000 నుంచి 1500 మంది ప్రేక్షకులు మాత్రమే లోపలికి అనుమతిస్తాం, అంతేకాకుండా ఈ మిగతా క్రౌడ్ ని అనుమతించే ప్రసక్తి లేని చెప్పారు. ఎందుకంటే అత్యంత రద్దీ ప్రాంతము, వర్కింగ్ డే కావడం వల్ల అక్కడ ప్లీజ్ గా పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి క్రౌడ్ కంట్రోల్ మొత్తం కూడా మీరే చేసుకోవాలి. క్రౌడ్ కనుక ఎక్కువ వస్తే మేము దానికి సంబంధించి బాధ్యత వహించమని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిర్మాత పూర్తిస్థాయిలో బాధ్యత వహించి ఉంటుంది. అంతేకాకుండా పార్కింగ్ సంబంధించి, ఎందుకంటే అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు, రోడ్ల పైన పార్కింగ్ పెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ క్రౌడ్ కంట్రోల్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, లేదా రోడ్ల మీద పార్కింగ్ చేయకుండా ఉండడానికి మీరే పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టేసుకుని ఆ క్రౌడ్ మొత్తం కూడా కంట్రోల్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు నిర్మాత పూర్తి స్థాయిలో తాము పెట్టిన షరతులకు అనుమతి ఒప్పుకుంటూ లిఖితపూర్వకంగా రాజకీయ పక్షంలోనే తాము అనుమతిస్తామని చెప్పి అటు అధికారులు నిర్మాతకు చెప్పడం జరిగింది. ఎందుకు నిర్మాత కూడా మరి కాసేపట్లో దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వబోతున్నా, ఇచ్చిన తర్వాత అధికారికంగా అనుమతిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు సినీ పెద్దలు అటు పవన్ కళ్యాణ్ వీళ్ళు జరిపిన చర్చలు కూడా ఫలించాయని చెప్తున్నారు. అయితే శిల్పకళ వేదికలో సాయంత్రం జరగబోయే ఈవెంట్ కూడా యథావిధిగా జరగబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కేవలం 1000 నుంచి 1500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు. అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సరే పూర్తిగా బాధ్యత అనేది నిర్మాతే తీసుకోవాలని, బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి అన్నట్టుగా పోలీసులు సూచించినట్టుగా తెలుస్తోంది.